హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదాని. అదే ఫ్రెండ్స్, కొద్దిగా కంటిన్యూ చేస్తామని చెప్పానని స్టోరీ. ఫ్రెండ్స్, ఆడదాని జీవితం అనేది 11th పార్ట్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. అదే అదే ఫ్రెండ్స్, ఆ అమ్మాయి నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పానని గట్టిగా చెప్పేస్తుంది అనమాట శారద వాళ్ళ అమ్మకి. అస్సలు అది గట్టిగా మాట్లాడి శారద ఇప్పటికి తెలియదు అనమాట. గట్టిగా మాట్లాడే విషయమే తెలియదు అమ్మాయికి. అట్లాంటి అమ్మాయి ఏందనంటే మాట్లాడేటప్పటికే శారద వాళ్ళ అమ్మకి బాగా అర్థమవుద్ది. ఏందని చెప్పారంటే ఇతను చూసుకొని ఈ అమ్మాయి రెచ్చిపోతుంది అని చెప్పారని. సరిగా అది ఇంకా ఏమి పలకదు అనమాట. వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే 2 రోజులు పలకదు, 3 రోజులు పలకదు. శారద కూడా ఏందని చెప్పానంటే మౌనంగానే ఉంటుంది. ఏదో ఆకలి అయితే ఒక ముద్ద తింటుంది, తర్వాత ఏందనంటే గమ్ముగా పడుకొని ఉంటుంది. ఈ శారద ఏందని చెప్పానంటే బాగా 2-3 రోజులు బాగా ఆలోచించింది అనమాట. ఆలోచించి ఒకరోజు ఏందని చెప్పానంటే అతని కోసం అని చెప్పానని ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పకుండా అతని కోసం అని చెప్పానని వీళ్ళు కలిసే దగ్గరికి చోటుకి వెళ్ళొద్దు అనమాట. కానీ ఆ రోజు ఏందని చెప్పానంటే అతను ఒక అరగంట ఉండేసి వెళ్ళిపోద్దామట. మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ పోయావు ఏందని అని అడగద్దానని చెప్పి పాపం వెళ్ళిపోద్ది. మళ్ళీ పక్క రోజు వస్తుంది అనమాట. ఒకరోజు వచ్చేటప్పటికి అతను మళ్ళీ కనపడాడు. సరిగా ఏందనంటే ఈ అమ్మాయి శారద అట్టు వెళ్తుంది ఏందని చెప్పానంటే అతను అటు వస్తాడు అనమాట. కానీ ఏంటంటే శారద చూడదు, కానీ ఈయన మాత్రం చూస్తాడనమాట. చూసి ఏందనంటే అనుకుంటాడు ఏందనంటే నా కోసమే వచ్చినట్టుంది అని చెప్పానని. తర్వాత సరే ఏదైతే అయ్యింది ఏందనంటే నేను కూడా రోజు ఇక్కడికి వస్తే ఏందనంటే అమ్మాయి ఏమైనా మాట్లాడాలనుకున్నది నాతో మాట్లాడుతుంది అని చెప్పాను అనుకొని పాపం మళ్ళీ ఏందని చెప్పానంటే సరే మళ్ళీ వెళ్తాడనమాట. పిలవబోయి కూడా ఏందనంటే ఇంకక్కడ చాలామంది ఉండేటప్పటికే సరే రేపేమన్నా నా కోసమే రేపేమన్నా వసద్దేమో చూస్తాములే అని అన్నట్టుగా వెళ్ళిపోయాడు ఆయన కూడా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పక్క రోజు ఏందనంటే ఈయన పోతాడు. ఈయన పోయిన తర్వాత ఏందనంటే శారద రాదనమాట. ఎందుకు రాదా అని చెప్పానంటే వాళ్ళమ్మ ఏందనంటే ఇంట్లోనే ఉంటుంది, అది ఎక్కడికన్నా పోతే ఏందనంటే ఏడకపోతున్నావా అని అడగద్దేమో అని చెప్పానని ఈ అమ్మాయి ఎక్కడికి ఇంకా పోయేదానికి లేకుండా పాపం వాళ్ళ అమ్మతో ఇక నాకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి కామ్ అయిపోద్ది. మళ్ళీ రెండో రోజు ఏందనంటే వీలు చూసుకొని వెళ్ళొద్దు అనమాట. కానీ ఆ రోజు మాత్రం ఏంటంటే ఇద్దరు కలుసుకుంటారనమాట అక్కడ కలిసే ప్లేస్లోనే. ఆ కలుసుకున్న తర్వాత ఏమ్మా ఎందుకు ఏందనంటే నువ్వు వస్తున్నావు, నేను మొన్న ఏందనంటే నేను చూశాను వచ్చావని, నేను పిలిచే లోపల వెళ్ళిపోయావు, అందులో చాలామంది ఉండేటప్పటికే నేను పిలవటం మంచిది కాదని నేను కామ్ అయిపోయాను, ఏం సంగతి అని అడుగుతాడనమాట. శారద ఒక విషయం చెప్తుంది. ఆయన అసలు ఆ విషయం విని షాక్ అవుతాడు. ఏంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఏంది అని చెప్పాను అడుగుతాను. లేదు నేను మాత్రం ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని చెప్తాడు అని శారద చెప్తుంది. ఏందనంటే శారద చెప్తుంది అన్నమాట, ఎటువంటి నిర్ణయం లేదు, ఈ నిర్ణయమే నా నిర్ణయము అని చెప్పాను. అతను ఎంతో బతిలాడుతున్నాడు అనమాట. నీ నిర్ణయం చాలా తప్పమ్మా, ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకోకూడదు అది ఇదని చెప్పి. కానీ ఆ అమ్మాయి వినటం లేదు, ఏడుస్తుంది. ఏందనంటే మీరు నాకు హెల్ప్ చేయాలా అంతేను అని చెప్పాను అని అంటుంది. ఇంకా ఏమీ ఏది ఫ్రెండ్స్ ఒకటి చూడండి, ఆడదానికి మాత్రము ఫ్రెండ్స్ ఏందనంటే ఒక దెబ్బ తగిలితే మాత్రము ఆ దెబ్బ ఏందని చెప్పానంటే లోక జ్ఞానాన్ని కొంతమందిని లోక జ్ఞానం పెంచుద్ది ఫ్రెండ్స్ కొంతమంది ఏందనంటే ఆ దెబ్బ తగిలింది కదా ఇట్లా ఇంకెందుకు ఈ జీవితము ఎట్లాగా ఏందని చెప్పంటే దెబ్బ తగిలింది పాడైపోయాము, ఇంకా పాడైపోయాము కాబట్టి ఏందనంటే ఇంకా పాడైపోతామని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏందని చెప్పారంటే ఈ దెబ్బని ఏందనంటే ఏ విధంగా మనం ఏందని చెప్పానంటే దీన్ని మన జీవితం బాగుపడేటట్టు చేసుకోవాలని చెప్పి కొంతమంది ఆలోచించాము అన్నవాళ్ళు.
ఈ శారద మాత్రం ఏందనంటే తన జీవితము గురించి ఆలోచించుకుంది, తర్వాత ఏందనంటే బిడ్డ జీవితం గురించి ఆలోచించింది. అందువల్ల ఏందని చెప్పారంటే అమ్మాయి ఏందనంటే ఒక నిర్ణయం అనంటూ తీసుకుందనమాట. అప్పుడు ఏందనంటే ఎంత చెప్పినా కూడా అమ్మాయి వినటం లేదు. లేకపోతే ఏందనంటేను లాస్ట్కి మీరు కానీ నేను చెప్పిన దానికి కానీ మీరు కానీ ఒప్పుకోకపోతే నేను ప్రాణం తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మకి ఏ విధంగా అయితే చెప్తుందో అదేవిధంగా ఈ సురేష్ అన్న అతనికి కూడా చెప్తుందనమాట. చెప్పేటప్పటికే ఇంకా సరే ఈ విషయం మీ అమ్మకి తెలుసా అని చెప్పారంటే మా అమ్మకి తెలియదు అని చెప్తుంది. మీ అమ్మకి తెలియకుండా ఈ విధంగా చేయటం అనేది బాగాలేదు కదమ్మా, మీ అమ్మకి ఏందనంటే ఏ విషయమైనా కూడా చెప్పు అని చెప్పనని చెప్తాడనమాట. సరే నేను చెప్పను అని చెప్పని అంటుంది. ఏందనంటే మా తెలిసిన తర్వాత నా నిర్ణయం ఏందనంటే తీసుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత నా నిర్ణయము బాగా సానుకూల పడిన తర్వాత నేను మా అమ్మకి చెప్తాను అని అంటే, లేదమ్మా అట్లా వద్దు, ఆమె నీ కోసం కూడా ఏంటంటే బాధపడుతుంది కదా, నువ్వు ముందు మాత్రం ఆమెకి చెప్పేసేయి అని చెప్పనని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సరే తన దగ్గర మాట తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ శారద ఏందనంటే ఏ విధంగా చెప్పాలా, తన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంది అనేది తీసుకుంది. ఆ నిర్ణయం ఏందని చెప్పంటే వాళ్ళ అమ్మకి ఏ విధంగా చెప్పాలి, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది, శారద తిరుగుతూ ఉంది. కానీ వాళ్ళ అమ్మ ఏందనంటే కొద్దిగా గమనిస్తూ ఉందన్నమాట. అది ఏందనంటే శారద ఎక్కడికి వెళ్ళింది ఏంది అని. కానీ ఒకటి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే వాళ్ళ ఫ్రెండ్ని సంధ్యాన్ని కలవడానికి పోతున్నాను అన్నట్టుగా చెప్పిపోయింది అనమాట. తర్వాత ఏందని చెప్పనంటే ఇది ఒకటే వచ్చిందే, సంధ్య రాలేదే, ఏందనంటే ఇది ఎక్కడికి పోయిందా అని చెప్పని కొద్దిగా ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ కొంతసేపటికి ఏందనంటే అమ్మ నాకు కొద్దిగా కాఫీ పెట్టివు, తలనొప్పిగా ఉంది అన్నాడు. ఈ 4 రోజులు అమ్మ పలకలేదు కదా తల్లితోటే. ఈ మాట అనేటప్పటికే తల్లి కదా పాపము ఏందని చెప్పానంటే కూతురుగా అడిగిందని చెప్పని వేడివేడిగా కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత కాఫీ తాగద్దు అనమాట. అది ఏదో చెప్పాలని చెప్పానని మనసులో అనుకుంటుంది కానీ బయటికి రావటం లేదు. కానీ ఏందని చెప్పానంటే అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఏందని చెప్పానంటే అమ్మా నాన్న అంటది. ఏంది అని చెప్పానని శారద వాళ్ళ అమ్మ అడిగినప్పుడు ఏంటంటే ఏం లేదులే అని అంటుంది. ఇట్లాగా ఒక 10-15 నిమిషాలు అట్లాగే గడిచిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడైనా కూడా ఏందనంటే ఈ విషయము చెప్తే కానీ ఆయన కూడా ఏందనంటే ఆ నిర్ణయము మనం తీసుకోకూడదని చెప్పని ఆయన అన్నాడు. కాబట్టి ఎందుకని చెప్పి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. పెళ్ళి ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు, ఏంది పెళ్ళి ఏంది అని చెప్పని ఈమెకు అర్థం కాదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనేటప్పటికీ ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు, నీకేమైనా పిచ్చా ఏందని చెప్పానంటేను వాడేమన్నా వచ్చాడా, నువ్వు ఇందాక పోయావు కదా, వాడేమన్నా వచ్చాడా నేను పెళ్లి చేసుకుంటానని అని అంటుంది అనమాట. ఎవరు అని చెప్పానంటే ఆ బాబు రాలేదు. ఏందని చెప్పానంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. వేరే వాళ్ళు అని చెప్పానంటే ఎవరమ్మా వాళ్ళు అని చెప్పని పాపం అడగద్దు అనమాట. ఈమెకి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పానంటే ఈమెకి అదొక సంతోషం అయిపోయింది. ఎట్లాగానని చెప్పానంటే తెలిసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పానంటే అసలు ఇప్పుడు ఒకటితోనే ఇది అసలు ఈమెకి ఏం అర్థం కాదు. ఈమె అరగంట లోపల ఎవడు దొరికాడు, ఎవడు చేసుకుంటాను అని అంటుంది ఈ అమ్మాయి అని చెప్పాను. నీకేమో పిచ్చి పట్టిందా ఏందనంటే ఆ అరగంట లోపల నీకు పెళ్లి కొడుకు దొరికేస్తాడా ఏంది అని చెప్పాను అని అడుగుతాను. అవును నాకు దొరికాడు అని చెప్పానంటే ఎవరు ఏంది అని చెప్పానంటే నేను సురేష్ అయిన ఆయన్ని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కటి పీకద్దా అనమాట. అంటే శారద నీ వయసు ఏంది, అతని వయసు ఏంది, అతను దాదాపు ఏందని చెప్పానంటే 50లోకి రీచ్ అవుతా ఉన్నాడు. నువ్వు చూస్తే ఏందనంటే నిండా 20 ఏళ్ళు కూడా లేవు నీకు, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంది అని చెప్పని అడగద్దనమాట. లేదమ్మా నేను తీసుకున్న నిర్ణయం మంచిదేను అని చెప్పని అడగద్దు. ఏం నిర్ణయము అసలు ఏంది అనంటే నేను ఈ అబార్షన్ చేయించుకునేదానికి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చేసిన పాపానికి ఏందనంటేను నా బిడ్డ బలి కాకూడదు. ఇంకొక విషయం ఏందని చెప్పానంటే
నేను రేపు ఈ అబార్షన్ జరిగిన విషయము చెప్పకుండా నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా జీవితము రేపు మళ్ళీ అల్లకల్లోలం అవ్వద్ది. తెలిసిన తర్వాత ఒప్పుకునేవాడు ఉంటాడు, ఒప్పుకొని వాడు ఉండడు. అది అట్లాంటప్పుడు ఏంటంటే నా జీవితం మళ్ళీ నరకపాయమే అవుతుంది. అట్లాంటప్పుడు నేను ఏం చెయ్యాలి ఏందానంటే, ఇప్పుడు ఇతనికి ఏందానంటే భార్య లేదు. భార్య కానీ ఉండుంటే నేను ఈ నిర్ణయం తీసుకోను. ఏందానని చెప్పంటే ఒక ఆడదాని జీవితం నేను నాశనం చేసేంతటి దాని కాను. ఏందానంటే ముందు కూడా ఇప్పుడు అబ్బాయికి పెళ్ళైన తర్వాత అమ్మాయి జీవితం కూడా నాశనం చేయకూడదనే కదా పాపం శారద బయటకు వచ్చేసింది. అట్లాగే ఏందానని చెప్పానంటే ఈయనకి కానీ భార్య కానీ ఉండుంటే శారద ఈ నిర్ణయం తీసుకోదు ఫ్రెండ్స్. ఏందానంటే కానీ అమ్మాయి ఏందానని చెప్పానంటే ఇతనికి భార్య లేదు కాబట్టి ఆమె ఆ నిర్ణయం తీసుకోగలిగింది. ఏందానంటే మళ్ళీ ఒక ఆడదాని జీవితంలోకి ఏందానంటే అడుగు పెట్టాలి అని చెప్పానంటే అది కూడా పాపమే ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే భార్య బిడ్డలు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లాగా ఉందానని చెప్పానంటే భార్య బిడ్డలు ఉన్న వాళ్ళని ఏందానంటే వీళ్ళు మళ్ళీ ఏందంటే మేము ప్రేమిస్తున్నాము అని చెప్పానని మళ్ళీ వాళ్ళ మధ్యలోకి ఈళ్ళు పోయి వీళ్ళు భర్తని పిల్లల్ని వీళ్ళు వదిలేసి వీళ్ళు ఏందానని చెప్పి భార్య బిడ్డలు ఉన్న వాళ్ళని వీళ్ళు తగులుకొని అసలు ఇప్పుడు ఇట్లాగే ఉందా ఫ్రెండ్స్. ఏందానంటే అందుకే ఫ్రెండ్స్ నేనేందానని చెప్పానంటే ఈ కథలో అమ్మాయి ఏందానని చెప్పానంటే మళ్ళీ మీరు కూడా అనొచ్చు ఎట్లాగానని చెప్పానంటే ఇప్పుడు భార్య బిడ్డలో ఉన్న ఆయనకి నువ్వు పరిచయం చేసేదానంటే వాళ్ళ మధ్యలోకి ఈ అమ్మాయి పోయేటట్టు చేసావా అని చెప్పని అని అంటారు. అట్లా కాదు ఫ్రెండ్స్. ఏందానంటే భార్య చనిపోయింది అతనికి. ఈ అమ్మాయికి ఏందానంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉంది, కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. అట్లాంటప్పుడు ఏందానని చెప్పానంటే ఇతన్ని ఆసరా చేసుకోవాలనుకుంది అమ్మాయి. ఏందానంటే భార్య లేదు కాబట్టి అందుకని ఏందానని చెప్పానంటే శారద ఈ నిర్ణయం తీసుకుంది. దానికోసం అని చెప్పని వాళ్ళ అమ్మతోటే ఏందానని చెప్పానంటే నేను అందుకే ఏందానంటే ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్య కానీ ఉండుంటే మాత్రం అమ్మ నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని కాదు అని చెప్పానంటే నీకేమైనా పిచ్చా ఏంది ఆ ముసలాయన పెళ్లి చేసుకోవాలని అంటున్నావు. ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాడు, ఈ అమ్మాయికి నిండా 20 ఏళ్ళు లేవు. ఏందానంటే దాదాపు 30 ఏళ్ళు తేడా వచ్చేసింది. నీకేమైనా పిచ్చా ఏందని చెప్పానని అసలు అమ్మాయిని ఒక తల్లి ఆవేదన ఫ్రెండ్స్. ఏందానంటే ఇప్పుడు తల్లి ఒక బిడ్డ గురించి ఎన్నో ఆలోచనలు అనమాట. ఇప్పుడు ఉన్న దాంట్లోనే తనకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళు ఉన్న దాంట్లోనే ఎక్కువ స్థాయి వాళ్ళని చెయ్యాలనే ఒక తల్లికి ఆశ ఉంటుంది అనమాట. అట్లాగే ఈమె తప్పు కూడా ఏమి లేదు. ఏందానంటే ఆ తల్లి ఆవేదన అది ఆ విధంగా చెయ్యాలని అనుకుంది అనమాట. వీళ్ళకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళనే తీసుకొచ్చి చెయ్యాలనే రూపాయి కూడబెట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకోసం అని చెప్పని కష్టపడి పని చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ అమ్మాయి ఏందని చెప్పానంటే ఇప్పుడు 45-46 ఏళ్ళు వాళ్ళని చేసుకుంటానని చెప్పానంటే ఈమె ఎందుకు ఒప్పుకుంటుంది? అబార్షన్ చేయించాలనే కదా ఈమెనుకున్నది. అప్పుడు నాకు నాకు నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను, ఇతనైతే ఏందానంటే అంతా తెలిసిన వ్యక్తి కాబట్టి ఏందని చెప్పానంటేను నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది అనమాట. ఈ శారద వాళ్ళ అమ్మ ఏందానంటే అతను పరిచయం అయ్యి మనకి దాదాపు 10 రోజులే అయ్యింది. కానీ ఏందానని చెప్పానంటే మనము అతన్ని నమ్మి ఏందానంటే నువ్వు అతని దగ్గరకి వెళ్తాను అని అంటున్నావు. నేను అసలు ఏమని ఏందానని చెప్పానంటే ఏ విధంగా చేయాలనేది నాకైతే అర్థం కావటం లేదు. భగవంతుడు లేక బిడ్డనిచ్చి మీ జీవితాన్ని ఏందంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని నాశనం చేసేస్తాడు భగవంతుడు. ఏందమ్మా ఇది ఏందని చెప్పానంటే బోరుమని ఏడ్సద్దు అనమాట. నీకు అసలు తలకాయ ఉందా లేదా అని చెప్పాను. అదే మీ నాన్నగారిని బతుకుంటే ఏంటంటే మీ నాన్న అనుకున్నది చేసేస్తున్ను, ఇప్పుడు మనం లక్షణంగా ఏందని చెప్పానంటేను నువ్వు హ్యాపీగా ఉండుందువు, నేను హ్యాపీగా ఉండుందును అని చెప్పారు. పాపం ఆమె ఎంతో బ్రతిమలాడద్దు అనమాట ఏందానంటే. కానీ శారద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా కూడా ఏందనంటే చెంపల మీద కొడుతుంది, ఈపి మీద కొడుతుంది, అయినా కూడా ఏందనంటే ఏమీ దొరకదనమాట. ఈ అమ్మాయి ఒక నిర్ణయం తీసేసుకుంది ఇంకా ఏందని చెప్పానంటే. అందువల్ల ఇంకా అవి ఏమీ మాట్లాడదనమాట. సరే నువ్వు చావు అని చెప్పానని ఇంకా లోపల గడి పెట్టేసి బయటకు వచ్చేందానంటే బోరుమని అరుస్తూ ఉంటుంది శారద వాళ్ళమ్మ. తర్వాత ఏందని చెప్పారంటే బాగా నిద్ర పట్టేస్తుంది అనమాట శారదకి. నిద్ర పట్టేసిన తర్వాత పడుకుంటే ఏదో వాళ్ళ నాన్న పాపము ఏదో వచ్చినట్లుగా కల్లో ఫ్రెండ్స్ ఏందానంటే
వాళ్ళ నాన్న ఏందానని చెప్పారంటే వచ్చినట్లుగా, అమ్మాయి ఏంటంటే తల నిమిరినట్లు అట్లాగా అదే ఉంటుందన్నమాట. అప్పుడు శారద ఉలిక్కిపడి లేచి ఏందానంటే నాన్నకి నా నిర్ణయం నచ్చినట్టు ఉంది అని చెప్పానని. అదే ఫ్రెండ్స్ ఏందానంటే తల్లిదండ్రులు చనిపోయినా కూడా ఏందానంటే బిడ్డల కోసం అనేది అది అతను పాపం వాళ్ళ కూతురు బాధ ఇనే కదా ఆయన చనిపోయాడు. ఆయన ఆత్మ ఏందానని చెప్పంటే శాంతపడలేదు ఫ్రెండ్స్. ఏందానంటే ఆ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉన్నట్లుగా ఉందన్నమాట. నాన్నకు కూడా నచ్చింది, ఇంకా మనం నిర్ణయం మార్చుకోకూడదు అని చెప్పి అదే తలుపు తీసుకొని బయటకు వస్తుంది. వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటుంది అనమాట. అమ్మ నాన్న ఏందానంటేను ఇట్లాగా నాకు కల్లో కనపడ్డాడు అని చెప్పని అంటుంది అనమాట. అనేటప్పటికే ఏందానంటే ఎట్లాగ ఏందానని చెప్పని పాపం అడిగితే ఇట్లాగా నాకు తల నిమిరాడమ్మ వచ్చే, నాన్నకు కూడా ఇష్టమేను నేను పెళ్లి చేసుకోవటము అతన్ని అని. కానీ ఈమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే. తర్వాత ఒకరోజు ఏందానంటే మంచి రోజు చూసుకొని పోవాలని చెప్పానని పోద్దనమాట. ఆయన దగ్గరికి మళ్ళీ పోయి ఏందానని చెప్పానంటే మళ్ళీ అక్కడ కలిసే దగ్గర కలిసి నేను మా అమ్మకి విషయం చెప్పేశాను ఏందానని చెప్పని చెప్పద్ది. చెప్తే అతను ఏంటంటే మీ అమ్మ ఒప్పుకుందా అని అడుగుతాడు. మా అమ్మ ఏమో ఒప్పుకోలేదు, నాతో ఇప్పటికి కూడా పలకలేదు. ఏందానంటే నేను మాత్రం గట్టిగా చెప్పేశాను, ఇంకా ఆమెకి తెలిసిందే కాబట్టి ఇంకా నన్ను కూడా ఏందానంటే చెప్పకుండా చేసేవానని చెప్పని ఆయన మాట్లాడలేదు. మీరు మాత్రం నాకు అంగీకారంగా మీరు తెలపండి అని చెప్పని అంటాడు. సరే ఈమె మామూలుగా సరే మనము సరే ఇంకా అతను కూడా ఏందానంటే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి కూడా అతను కూడా ఏందానంటే ఇప్పుడు అమ్మాయి అబార్షను చేయించుకొని అంటుంది. పెళ్ళి ఏందానని చెప్పానంటే వేరే వాడి పెళ్లి చేసుకోవాలి అని చెప్పానంటే ఈ అమ్మాయినన్నా యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే ఈ అమ్మాయి అబార్షన్ అన్నా చేయించుకోవాలి. అబార్షన్ చేయించుకుంటే అబ్బాయికి చెప్పాలి. ఇప్పుడు ఈ మూడు జరిగే విషయాలు కాదు కదా ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయికి రోజు రోజు పెరిగేదే కానీ తరిగేది కాదు కదా అదే కడుపు. అందుకోసం ఏందని చెప్పానంటే ఈ అమ్మాయి లోపల ఏందానంటే ఆ పెరగక ముందే ఈ నిర్ణయం ఏందానంటే తీసుకుంది. అదే ఫ్రెండ్స్ భగవంతుడు ఒక తలుపు మూస్తే ఒక తలుపు తెరుస్తాడు అనేది ఇదే ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే అలాగా అమ్మాయి తీసేసుకుంటుంది, నిర్ణయం తీసేసుకుంటుంది. తర్వాత ఏందానని చెప్పానంటే అతనితో మాట్లాడేస్తుంది, అతను కూడా ఒప్పుకుంటాడు. సరే పలానా రోజు ఏందానంటే రిజిస్టర్ ఆఫీస్లో మనం మ్యారేజ్ చేసుకుంటామా అని చెప్పానని కన్ఫామ్గా చేసేసుకుంటారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.